ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. రుద్రాణి 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 లే రుద్రాణి రుద్రాణి కొంచెం త్వరగా తీసుకెళ్ళండి. రుద్రాణి 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 త్వరగా పోనీయండి. రుద్రాణి రుద్రాణి లే రుద్రాణి 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 మీరు ఇక్కడే ఉండండి. ఏమైంది తనకి? డాక్టర్, తను పాయిజన్ తీసుకుంది, కొను పెడుతోంది. ఎలాగైనా తనని కాపాడండి డాక్టర్. వాట్? పాయిజన్ తీసుకుందా? అంటే ఇది మెడికో లీగల్ కేసు అవుతుందమ్మా. ముందు మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. డాక్టర్, నాకు ఆ ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు. ఎందుకంటే నేను లాయర్ని. మీకు ఎలాంటి ఇష్యూ రాదు, అంతా నేను చూసుకుంటాను. దయచేసి ముందు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. తనని ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్. ఓకే, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. పేషెంట్ని చూశాక మిగతా వివరాలు చెప్తాను. సిస్టర్, వీళ్ళ చేత ఫార్మాలిటీస్ అన్నింటి మీద సంతకాలు తీసుకోండి. అలాగే మేడం. మీరందరూ వెళ్ళి కొంచెం అక్కడ వెయిట్ చేయండి మేడం. ఏంటండి ఇది? రుద్రాణి ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు. దీనివల్ల తను ఏం సాధించిందండి? ఏం సాధిస్తుంది? చివరికి మనల్ని సాధించేలా ఉంది. ఆ పోయేదేదో అందర్నీ వదిలేసి దూరంగా పోయుంటే ఏ బాధ ఉండేది కాదు. తను విషం తీసుకుని మనందర్నీ ఇబ్బందుల్లో పడేసింది. అదేంటత్తయ్య అలా అంటారు? మరి లేకపోతే ఏంటమ్మా? భరత్ తనకి దక్కడు అనే విషయం ముందే తెలుసు కదా. దక్కని వాటి గురించి చేయకూడని ప్రయత్నాలన్నీ చేసింది. చివరికి నన్ను కిడ్నాప్ చేసి మిమ్మల్ని అందరినీ ఏడిపించింది. చివరికి ఏ గతి పట్టిందో చూడు. పెళ్ళైన మనిషిని ప్రేమించింది అన్న ఒక్క విషయం తప్పితే రుద్రాణి చాలా విషయాల్లో చాలా మంచిదత్తయ్య. తన పంతం నెరవేర్చుకోవాలి అని, తను అనుకున్నది సాధించాలని మొండితనంతో ఇన్ని రోజులు ఏదేదో చేసింది. ఎప్పటికైనా తను రియలైజ్ అయ్యి తన తప్పు తెలుసుకొని మనందరికీ దూరం అవుతుంది అనుకున్నామే, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని మాత్రం అనుకోలేదు. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు డిస్కషన్? తనను ఎలాగో హాస్పిటల్లో చేర్పించాం కదా, మన దారిని మనం వెళ్ళిపోదాం. పదండి. అదేంటండి అలా అంటారు? తనని అలా వదిలేసి వెళ్ళిపోతామా? లేదంటే ఇక్కడే కూర్చుంటామా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు తనకి మనకి ఏం సంబంధం ఉందని? ఇంకా మానవత్వం ఉన్న మనుషులం కాబట్టి ఇక్కడి దాకా తీసుకుని వచ్చాం. ఇంకా తన కాపలాగా కూర్చోమంటావా? అత్తయ్య, తనని అందరూ వదిలేస్తే పట్టించుకునేది ఎవరు? ఎవరికైనా ఇన్ఫార్మ్ చేద్దామంటే నా అని చెప్పుకోవడానికి తనకెవరున్నారని. అందుకని మనం కాపలా కాస్తూ కూర్చోవాలా? ఆ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులేవో కట్టేస్తే హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు. మనం వెళ్ళిపోదాం పదండి. అయ్యో అలా అనకండి అత్తయ్య. అలా అంటే మనకు ఆ రుద్రానికి తేడా ఏముంటుంది? అసలు ముందు తన కండిషన్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం.
ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతే మానవత్వం అనిపించుకోదత్తయ్యా. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? తను బతికే ఉంది కదా? ఏం భయం లేదు కదా? చెప్పండి డాక్టర్. తను తీసుకున్న పాయిజన్ చాలా పవర్ఫుల్ పాయిజన్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది. తను బ్రతకడం చాలా కష్టం. అలా అనకండి డాక్టర్. తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. మీరు ఎలాగైనా సరే తనని కాపాడండి డాక్టర్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మేం పెట్టుకుంటాము. దయచేసి తన ప్రాణాలు నిలబెట్టండి. చూడండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ ఉన్న విషయం మీకు చెప్పాలి, లేదంటే మేం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. తనని కాపాడడం అంత ఈజీ విషయం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్చురీకి తీసుకెళ్లాల్సిన పేషెంట్ని మీరు హాస్పిటల్కి తీసుకొచ్చారు, అంతే తేడా. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, అలాంటి మాటలు మాట్లాడకండి. డాక్టర్ అంటే దేవుడితో సమానం అని అంటారు. ఎలాగైనా సరే కాపాడండి. అవసరమైతే స్పెషలిస్ట్ని పిలిపించండి. మీ దండం పెడతాను డాక్టర్, ప్లీజ్. అలాగే, మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్తున్నాం, కానీ ఏదైనా తేడా వస్తే మీరు మమ్మల్ని అనకూడదు. ఉన్న విషయం మీకు ముందుగానే చెప్తున్నాను. చెప్పండి. ఐసీయూ ఎక్కడ? రైట్ సైడ్ వెళ్ళండి. థ్యాంక్ యూ. నర్స్, ఇందులో ఉన్న మెడిసిన్స్ తీసుకొనిరా. ఓకే మేడం. సిస్టర్, లోపల ఉన్న పేషెంట్ పేరు రుద్రాణియే కదా? అవునండి. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఇంకా ఏం చెప్పడం లేదు. అసలు ఏం జరిగింది? ఆవిడ విషం తాగింది. విక్రమ్, నేత్రా, ఏంటి విక్రమ్, అసలేం జరిగింది? రుద్ర పెళ్లి మండపంలో కదా ఉండాల్సింది, ఇలా హాస్పిటల్ పాలు కావడం ఏంటి? చెప్పు విక్రమ్, ఏం మాట్లాడవేంటి? నేను ఫోన్ చేసినప్పుడు కూడా తను బానే ఉంది, మరి ఇంతలో ఏమైంది? తను విషం తాగింది నేత్రా. ఆ విషయం ఆల్రెడీ సిస్టర్ చెప్పింది, కానీ విషం తాగాల్సిన అవసరం తనకేమొచ్చింది? ఇది నువ్వు వచ్చాక నీకిమ్మనిచ్చింది. నేను మొదట కాదన్నాను, కానీ ఆ తర్వాత నేనే అడిగి తీసుకున్నాను. ఇదిగో. మై డియర్ నేత్ర, నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ నువ్వు వచ్చేసరికి బహుశా నేను నీ పక్కన ఉండను. నీ పక్కనే కాదు, అసలు ఈ లోకంలోనే ఉండనే.
నీకు చెప్పినట్టు హనీమూన్ కాదు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానేమో. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకెందుకింత అన్యాయం చేశావని ఆ దేవుణ్ణి నిలదీయాలి. ఎందుకంటే నేను ప్రేమించిన భరత్ని నాకు దక్కకుండా చేసినందుకు ఆయన మీద నాకు చాలా కోపంగా ఉంది. మరి ఆయన్ని కలవాలంటే నేను వెళ్ళిపోవాలి కదా. అందుకే నువ్వు వచ్చేసరికి నేను ప్రాణాలతో ఉండను నేత్ర. నేను భరత్ని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నువ్వు నన్ను కోపడ్డావు. పెళ్ళైన వాడితో నీకు పెళ్ళేంటి, దానివల్ల నీ జీవితం నాశనం అయిపోతుందని నాతో గొడవ పడ్డావు. నన్ను వద్దు అని వారించావు. కానీ నేను నీ మాట వినలేదు. ఎలాగైనా భరత్ ప్రేమను పొందుతానని నీతో శపథం చేసి మరీ వచ్చాను. మళ్ళీ నేను నిన్ను కలవడం అంటూ జరిగితే భరత్ తోటి పెళ్ళైన తర్వాతే అని చెప్పాను. అది సాధించడానికి నేను చాలా కష్టపడ్డాను, ఎన్నో మాటలు పడ్డాను. ఎంతో మంది నన్ను నానా రకాలుగా తిట్టుకున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా నేను మాత్రం భరత్ని పెళ్లి చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశాను. చివరికి నేననుకున్నట్టుగానే పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ భరత్ మనసులో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయాను. ఎప్పటికీ తన మనసులో నాకు స్థానం లేదని నాకు అర్థమైంది. అప్పుడు నువ్వే గుర్తొచ్చావు నేత్ర. నువ్వే కరెక్ట్. మనసులో ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ జీవితం సుఖంగా ఉండదు. ఆ విషయం నాకు అర్థమైంది నేత్ర. కనీసం చచ్చిపోయేలోగా భరత్ భార్యని అనిపించుకొని చచ్చిపోతే బావుండు అనిపించింది. ఆఖరికి దానికోసమే సిద్ధపడిపోయాను. కానీ ఎందుకో ఆఖరి నిమిషంలో భరత్ చేత తాళి కట్టించుకోలేకపోతున్నాను. అందుకే నేను చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వచ్చేసరికి నా శవాన్ని చూడాల్సి వస్తుందేమో. నీ మాట కాదన్నందుకు నన్ను క్షమించు. ఇన్ని రోజులు నిన్ను చూడకుండా నీకు దూరంగా ఉన్నందుకు నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. నీకు వీలైతే నా శవం మీద 2 పువ్వులు పెట్టి నా కోసం 2 కన్నీటి బొట్లు రాల్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నా కోసం నిస్వార్థంగా ఉండేది నువ్వొక్కదానివే నేత్ర. ఐ మిస్ యూ. భరత్ కోసం ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా సరే అతని కోసమే పుడతాను నేత్ర. ఆఖరిగా నా మనసులో మాట చెప్తున్నాను. చనిపోయేటప్పుడు సుమంగళిగా చనిపోవాలనుకున్నాను. ఈ ఒక్క కోరిక మాత్రం తీరకుండానే వెళ్ళిపోతున్నాను నేత్ర. అది మాత్రం నాకు చాలా బాధగా ఉంది. ఉంటాను నేత్ర. నువ్వు జాగ్రత్త. ఇట్లు నీ రుద్రాణి. మేడం, మీ సిగ్నేచర్ కావాలి మేడం. ఎక్కడ? ఇక్కడ మేడం. ఓకేనా? ఇంకొక సిగ్నేచర్ కావాలి మేడం, చేయించండి. సరే. ఓకే మేడం. యాండి, మీరు కూడా వీటి మీద సంతకాలు చేయండి. నేనా? నేనెందుకు? సార్, సెకండ్ సిగ్నేచర్ కావాలి, సంతకం చేయండి సార్. ఓకే మేడం. డాక్టర్, రుద్రాణి పరిస్థితి ఎలా ఉంది? చెప్పాను కదండి, ఇంకా ఏ ఇంప్రూవ్మెంటు లేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, బట్ దెర్ ఇస్ నో హోప్స్. డాక్టర్ రండి. భగవంతుడా, ఎలాగైనా సరే రుద్రాణి ప్రాణాలని కాపాడు. చంద్రిక,
ఏం చంద్రిక ఇది? ఆ రుద్రాణి కోసం నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? తనేమైనా మనకు చుట్టమా పక్కమా? ప్రతి క్షణం నిన్ను వేధించుకు తిన్న నీ శత్రువు. అలాంటి మనిషి కోసం నువ్వు ఇలాంటి కోరికలు కోరుకోవడం తప్పు చంద్రిక. అదేంటత్తయ్య అలా అంటారు? ఒక మనిషి ప్రాణాలు నిలబడాలని కోరుకోవటంలో తప్పే ఉంది. తప్పు కాదమ్మా, కానీ అవతల మనిషి ఎలాంటి వాళ్ళు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి కదా. ఆ రుద్రాణి నిన్ను ఎన్ని కష్టాలు పెట్టిందో మర్చిపోయావా? ఎన్ని కన్నీళ్లు పెట్టించిందో గుర్తులేదు? ఇప్పటికీ నీ స్థాయికి మించి నువ్వు చాలా సాయం చేశావు. ఇంకా తన కోసం నువ్విలా మొక్కుకుంటున్నావు అంటే నిన్నేమన్నాలో నాకు అర్థం కావడం లేదు. అలా అనకండి అత్తయ్య. ఇప్పుడు రుద్రాణి ఇదివరకట్లా లేదు. తను మారిపోయింది. ఆఖరి నిమిషంలో ఎలా మాట్లాడిందో మీకు తెలీదు. తనలో చాలా రియలైజేషన్ వచ్చింది. మా ప్రేమని అర్థం చేసుకుంది. భరత్ గారిని ప్రేమించడం తన తప్పు అన్న విషయం తనకు అర్థమైంది. ఇప్పుడు అన్నీ తెలుసుకుంది కాబట్టే ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది. నిజంగా రుద్రాణిలో మార్పు రాకపోయుంటే నేను కూడా తను చనిపోయినా పెద్ద బాధపడుండేదాన్ని కాదత్తయ్య. కానీ తనలో మార్పు వచ్చింది. మంచి మనిషిగా మారింది. మంచి మనుషులు ఎప్పుడూ ఈ భూమి మీద బ్రతకాలత్తయ్యా, చనిపోకూడదు. లే చంద్రిక, నువ్వు పొరపాటు పడుతున్నావు. తను మారిన మనిషి కాదు. అవకాశాలు లేక మరో ఆప్షన్ దొరక్క చనిపోవాలి అనుకుంది. అంతేగాని తనలో ఏ మార్పు రాలేదు. నిజంగా తనలో మార్పు అనేది వచ్చుంటే ఇలా ప్రాణం తీసుకునేది కాదు. తను చేసిన తప్పులు ఒప్పుకొని సంతోషంగా మీ ఇద్దరినీ కలిపేది. వేరే ఆప్షన్ లేకనే ఇలా చేసింది. నువ్వే చెప్తున్నావు కదా, ఆ విషయం ఒక్కటే చాలు తను మారలేదనడానికి. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటారత్తయ్య? చేయడానికేముంది? డాక్టర్స్ మీద భారం వేశాం కదా, అంతా వాళ్ళు చూసుకుంటారు. డబ్బులు కట్టేసి మన దారిన మనం వెళ్ళిపోదాం. ఏదైనా అవసరం అయితే వాళ్లే ఫోన్ చేస్తారు. వెళ్దాం పద. ఇక్కడే ఉంటే నువ్వు ఇంకా అదే మూడ్లో ఉంటావు. వెళ్ళిపోదాం పదమ్మా. నేను రానత్తయ్యా. రుద్రాణి కళ్ళు తెరిచేంత వరకు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను. నీకేమైనా పిచ్చి పట్టిందా చంద్రిక? నీకు సంబంధం లేని మనిషి కోసం నువ్వు ఇలా పడిగాపులు కాయటం ఏమైనా బాగుందా చెప్పు? అంటే ఏంటత్తయ్యా? తన కర్మకి తన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్తున్నారా? పశ్చాత్తాపంతో మారిపోయిన మనిషికి మనం సహాయం చేయకూడదు అంటారా? కాదమ్మా, తనకు మాలిన ధర్మం పనికి రాదు అని చెప్తున్నాను. నీ వాలకం చూస్తుంటే తన కోసం ఏం చేయడానికైనా నువ్వు సిద్ధపడేలా ఉన్నావు. మీరు చెప్పింది నిజమే అత్తయ్యా. రుద్రాణి ప్రాణాలు కాపాడడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను. నా కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే నేను చూస్తూ ఊరుకోలేనత్తయ్యా. కోపంతో ఎవరైనా ప్రాణాలు తీయగలరు, కానీ ప్రేమతో ప్రాణాలు పోయగలిగింది మాత్రం కొంతమంది. వాళ్లలో నేను ఒకదానే కావాలి అనుకుంటున్నా. ఈ పరిస్థితుల్లో రుద్రాన్ని చూడ్డానిక నేను ఇంత దూరం వచ్చింది. ఆ రోజు నాకు ఫోన్ చేసి నేను భరత్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పగానే మొదట ఆశ్చర్యపోయాను. పట్టు వదలకుండా అనుకున్నది సాధించింది అని ఆనందపడ్డాను. కానీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని అస్సలు అనుకోలేదు. అప్పటికీ నేనెంతో చెప్పి చూశాను నేత్ర, కానీ తను నా మాట వినిపించుకోలేదు. భరత్ గారి అమ్మ మీనాక్షి గారిని కిడ్నాప్ చేసి మరీ భరత్ని ఈ పెళ్లికి ఒప్పించింది. ఇష్టం లేకపోయినా కన్న తల్లిని కాపాడుకోవడం కోసం భరత్ ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ ఆఖరి నిమిషంలో ఇలా విషం తాగి తట్టుకోలేకపోతున్నాను విక్రమ్. ప్రేమ వల్ల నేను జీవితాన్ని పోగొట్టుకున్నాను. అదే ప్రేమలో నువ్వు కూడా నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నావు. ఇప్పుడు రుద్ర జీవితం కూడా ఆల్మోస్ట్ ఆఖరి దశలో ఉంది. అయినా ప్రేమ లేకపోతే మనిషికి జీవితమే లేదా? మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటి మనిషి మనల్ని ప్రేమించాలనే రూల్ లేదు కదా. ఆ చిన్న విషయాన్ని అసలు మనం అందరం ఎందుకు మర్చిపోతున్నాం విక్రమ్?
రుద్రాని మనలాగా అడ్జస్ట్ అయిపోయే మనిషి కాదు నేత్ర. తను అనుకున్నది సాధించడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తుందో నీకు తెలుసు. అంత మొండితనం ఉన్నవాళ్లకి అంతటి తెగింపు కూడా ఉంటుంది. అందుకే ప్రాణాల మీదకి తెచ్చుకుంది. తన జీవితానికి ఆ దేవుడు ఇలాంటి ముగింపిచ్చాడని బాధపడ్డం తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే డాక్టర్స్ కూడా తనని బతికించడం కష్టం అని చెప్పారు. ఎంత కష్టపడినా ప్రయోజనం లేదు అన్నారు నేత్ర. దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు అంటే కొన ఊపిరితో ఇక్కడి దాకా వచ్చేది కాదు విక్రమ్. అక్కడే పెళ్లి మండపంలోనే చనిపోయేది. కాని కొన ఊపిరి ఇచ్చి ఆ దేవుడు ఇక్కడి దాకా పంపించాడంటే దానర్థం ఇంకా ఆయుష్ ఉంది అని. రుద్ర బతకాలి. తన గురించి మీ అందరికీ తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. భరత్ కోసం పిచ్చిదాన్లాగా బతికిన రుద్ర మీ అందరికీ పరిచయం. కానీ నాకొక ఫ్రెండ్గా, ఒక మంచి పోలీస్ ఆఫీసర్గా, కొన్ని విలువల కోసం కష్టపడిన ఒక వారియర్గా నాకు తెలుసు. తనని బతికించుకోవాలి. ఆ భరత్ చేత తాళి కట్టించుకున్నా కట్టించుకోకపోయినా సరే ఒక్కసారి తన చేత ఐ లవ్ యూ అయినా చెప్పించుకుంటే చాలని నాతో అనేది. అసలు ఆ భరత్ అనేవాడే తన జీవితంలో ఎదురు కాకపోతే తన జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లేది విక్రమ్. బహుశా ఆ స్థాయికి తను ఎదగడం కోసమే దేవుడు తనకి కొన ఊపిరి మిగిల్చాడేమో. ప్రేమ కోసం పరితపించే ఆ రుద్ర చనిపోయింది. ఇప్పుడు కొత్త రుద్రాకి ఊపిరి పోస్తే తను అనుకున్న స్థాయికి ఎదుగుతుంది. నేను కాపాడుకుంటాను. రుద్రాని నేను కాపాడుకుంటాను. డాక్టర్, ఏమైంది? రుద్రానికి మెలకు వచ్చిందా? ఇక తనకి మెలకు వచ్చే అవకాశం లేనట్టే. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎలాగైనా తన్ని కాపాడుతానని చెప్పారు కదా. స్పెషలిస్ట్ ఎవరినో పిలిపిస్తానని చెప్పారు కదా డాక్టర్. ఇప్పుడు ఎవరిని పిలిపించినా యూజ్ లేదండి. అదేంటి డాక్టర్? అవును, ఉపయోగం లేనప్పుడు ఆ డాక్టర్ అయినా వచ్చి చేసేదేముంది? ఒక రకంగా చెప్పాలంటే షీఈస్ క్లినికల్ డెడ్ అని చెప్పాలి.